హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో పర్టిక్యులర్‌గా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ అంటే ఏమిటని చూద్దాం. సో, క్వెషన్ నంబర్ 2.5 షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్. ట్రెండ్ అనేది ధర ఏ దిశలో కదులుతుందో సూచించే విషయంపై ఆధారపడి ఉంటుంది. ట్రెండ్ అనేది ధర ఏ దిశలో కదులుతుందో సూచించే విషయం పైన ఆధారపడి ఉంటుంది. కానీ అదే ట్రెండ్‌ను టైమ్ ఫ్రేమ్ ఆధారంగా 2 ప్రధాన భాగాలుగా అయితే విభజించొచ్చు. సో, టైమ్ ఫ్రేమ్ ఆధారంగా 2 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. అందులో మనకేంటి షార్ట్ టర్మ్ ట్రెండ్ మరియు లాంగ్ టర్మ్ ట్రెండ్ అని అనొచ్చు. సో, దీనిలో మనం ఏమంటాం షార్ట్ టర్మ్ ట్రెండ్ మరియు లాంగ్ టర్మ్ ట్రెండ్. అంటే ఒక విజయవంతమైన ట్రేడర్‌కి ఈ 2 ట్రెండ్‌లను గుర్తించి వాటి మధ్య సాధించగలగాలి. వాటి మధ్య సమతుల్యత అనేదైతే సాధించగలగాలి. సో, ఇందులో ఏంటి మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్. ఇందులో మనకేంటి షార్ట్ టర్మ్ ట్రెండ్ అంటే ఏమిటి? టైమ్ ఫ్రేమ్స్ అంటే 5 మినిట్స్, 15 మినిట్స్, 1 అవర్ ఇంటర్‌డే. టైమ్ ఫ్రేమ్స్ అనేవైతే ఈ విధంగా ఉంటుంది. డ్యూరేషన్ ఏమొస్తుంది షార్ట్ టర్మ్ ట్రెండ్‌లో కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు అనేదైతే మనం మాట్లాడుకోవచ్చు. సో, దీనిలో ఏంటి మనకి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు అనేదైతే మనం మాట్లాడుకోవచ్చు. సో, దీని యొక్క వ్యవహారం ఏ విధంగా ఉంటుందనేదైతే ఒకసారి చూద్దాం. అంటే వేగంగా ప్రైస్ మూవ్‌మెంట్‌ని అందుకోవడం అండ్ స్కాల్పింగ్ ఇంట్రాడే ట్రేడర్స్‌కి ఎక్కువగా ఉపయోగిస్తారు. స్కాల్పింగ్ మరియు ఇంట్రాడే ట్రేడర్‌కు ఎక్కువగా ఉపయోగిస్తారు. సో, ఇందులో మనం గమనించదగ్గ విషయాలేంటి? స్మాలర్ స్వింగ్స్, నాయిస్ అనేదైతే ఎక్కువగా ఉంటుంది. ట్రెండ్ మార్పులు త్వరగా జరగవచ్చు. ఇందులో మనకేంటి ట్రెండ్ మార్పులనేవైతే త్వరగా జరగవచ్చు. సో, ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ 15 మినిట్స్ చార్ట్‌లో 2, 3 గంటల్లో 30 పెరిగితే అది షార్ట్ టర్మ్ బుల్లిష్ ట్రెండ్‌గా మనం మాట్లాడుకోవచ్చు. సో, దాన్నేమంటాము మనం షార్ట్ టర్మ్ బుల్లిష్ ట్రెండ్‌గా అయితే మాట్లాడుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి. ఈ ట్రెండ్ మూవ్‌మెంట్స్ అనేవైతే ఎలా ఉన్నాయి. సో, ఇక్కడ మనకి ఈ బ్రౌన్ కలర్‌లో షార్ట్ టర్మ్ ట్రెండ్ ఏదైతే ఉందో 2-6 వీక్స్ చూడండి ఎంత స్పీడ్‌గా ట్రెండ్ యొక్క మూవ్‌మెంట్స్ అనేవైతే కదులుతున్నాయి. ఇలాగా. సో, అదే విధంగా ఇక్కడేంటి మనకి ఇంటర్మీడియేట్ ట్రెండ్ చూడండి. 6 వీక్స్ టు 9 మంత్స్. కొంచెం దీని యొక్క స్లో మూవ్‌మెంట్ అనేదైతే ఈ విధంగా అనేదైతే జరుగుతుంది. సో, అదే మనకి ప్రైమరీ ట్రెండ్ చూసుకున్నట్లయితే 9 మంత్స్ టు చూడు ఎంత పెద్ద ట్రెండ్ అంటే ఒక ప్రైమరీ ట్రెండ్‌లో ఇంత పెద్ద ట్రెండ్‌లో మనకి ఇంటర్మీడియేట్‌వి ఎన్ని ఫార్మ్ అవుతున్నాయి. అదే విధంగా షార్ట్ టర్మ్ ఎన్ని ఫార్మ్ అవుతున్నాయి. సో, ఇది మనకి ట్రెండ్ ఫార్మేషన్ అనేదైతే మనం చూడవలసిన విషయం. నెక్స్ట్ ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్. ఇప్పుడు మనం ఏం చేసాం? షార్ట్ టర్మ్ ట్రెండ్ చేసాం. అదే విధంగా ఇప్పుడు లాంగ్ టర్మ్ ట్రెండ్. సో, లాంగ్ టర్మ్ ట్రెండ్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఈ గ్రీన్ ఏదైతే ఉందో సో, దీన్నే మనం లాంగ్ ట్రెండ్ అంటాం. అండ్ దీనిలో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం. సో, టైమ్ ఫ్రేమ్స్ ఇందులో ఎలా ఉంటాయి టైమ్ ఫ్రేమ్స్ అనేవి డైలీ ఉంటాయి, వీక్లీ ఉంటాయి, మంత్లీ కాన్సెప్ట్ అనేవైతే నడుస్తుంటాయి. ఇందులో ఏంటి మనకి టైమ్ ఫ్రేమ్స్ డైలీ, వీక్లీ, మంత్లీ కాన్సెప్ట్ అనేవైతే జరుగుతుంటాయి. సో, డ్యూరేషన్ వచ్చేటప్పటికి కొన్ని రోజుల నుండి కొన్ని నెలల వరకు, కొన్ని రోజుల నుండి కొన్ని నెలల వరకు అనేదైతే ఉంటుంది. సో, దీనిలో వీటి యొక్క వ్యవహారం అనేదేంటి? స్టేబుల్ ట్రెండ్. స్టేబుల్ ట్రెండ్, బిగ్గర్ ప్రైస్ మూవ్స్. స్టేబుల్ ట్రెండ్ అండ్ బిగ్గర్ ప్రైస్ మూవ్స్. ఓకే. అండ్ పొజిషనల్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అయితే దీన్నైతే ఉపయోగిస్తారు. పొజిషనల్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్. సో, ఇందులో గమనించవలసిన విషయాలు లెస్సర్ నాయిస్ ఉంటుంది. నాయిస్ అనేది తక్కువ ఉంటుంది. మోర్ క్లారిటీ అనేదైతే ఉంటుంది. స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ స్పష్టంగా కనిపిస్తాయి. ఇందులో ఏంటి స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ స్పష్టంగా కనిపిస్తాయి. సో, ఉదాహరణకు గోల్డ్ గత నెలలో 55,000 నుంచి 62,000 పెరిగితే దాన్ని లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్‌గా భావిస్తారు. సో, దాన్నేమని భావిస్తారు? లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్‌గా అనేదైతే భావిస్తారు. సో, ఇక్కడేంటంటే మనకి ఫైనల్‌గా కన్క్లూజన్ వచ్చేటప్పటికి షార్ట్ టర్మ్ ట్రెండ్ వేగంగా లాభాలు అందించవచ్చు. కానీ పొరపాట్లకైతే ఎక్కువ అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ అనేది వేగంగా లాభాలను ఎక్కువగా అందించవచ్చు. కానీ పొరపాట్లకి అనేదైతే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడేంటంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ విశ్వసనీయంగా ఉండే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది మనకి విశ్వసనీయంగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇద్దరు కలిసి చూసే ట్రేడర్స్ మార్కెట్‌ని బాగా అర్థం అంటే రెండిట్లో లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ రెండిటిని కలిసి చూసే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో మార్కెట్‌ని బాగా అర్థం చేసుకొని ఉత్తమ నిర్ణయాలనేదైతే తీసుకోగలుగుతాడు. సో, మనకు కంపల్సరీగా ఇందులో మనకి ట్రెండ్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి అనే దానిపైనైతే మీకు స్పష్టత అనేదైతే ఉండాలి. సో, ఇది మనకి క్వెషన్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్‌కి ఉన్న మధ్య డిఫరెన్స్. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ.